తెలంగాణలోని అన్ని సంక్షేమ హాస్టల్లో నేటి నుంచి కామన్ డైట్ అమలు కానుంది. సీఎం రేవంత్ ఇతర మంత్రులు ఈ కామన్ డైట్ ప్రారంభించనున్నారు. స్వయంగా హాస్టల్లోకి వెళ్లి విద్యార్థులను కలిసి భోజనం చేయనున్నారు జిల్లా అధికారులు, మంత్రులు. రాష్ట్రంలో గత 10 ఏళ్లుగా మొదటిసారిగా సంక్షేమ హాస్టల్లో చరిత్రలో మరెన్నడూ లేని విధంగా డైట్ ఛార్జీలు 40%, కాస్మెటిక్ ఛార్జీలు 200% పెంచుతూ ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. ఈ పెంచిన డైట్ ఛార్జీలు రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ హాస్టల్లో అమలు కానున్నాయి. నేడు ఒకేసారి కామన్ డైట్ విధానాన్ని ప్రజాప్రతినిధులు, సీనియర్ అధికారుల సమక్షంలో ప్రారంభించనున్నారు. తెలంగాణలోని అన్ని సంక్షేమ హాస్టల్లో నేటి నుంచి కామన్ డైట్ అమలు కానుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ, ప్రసన్న, కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు పోషకాహార అందించడమే లక్ష్యంగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అన్ని సంక్షేమ హాస్టల్లో, గురుకుల హాస్టల్లో కూడా కామన్ డైట్ విధానాన్ని నేటి నుంచి అమలు చేయనున్నారు. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఇతర మంత్రులు, ఐఏఎస్లు, అధికారులు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులంతా కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని వివిధ నియోజకవర్గాల్లో అయితే ప్రతి సంక్షేమ హాస్టల్లో ఈ యొక్క డైట్ విధానాన్ని, కామన్ డైట్ విధానాన్ని అమలు చేయనున్నారు. ప్రధానంగా గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే డైట్ ఛార్జీలను 40% పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా కాస్మెటిక్ ఛార్జీకి సంబంధించి 200% పెంచుతూ కూడా నిర్ణయం తీసుకుంటూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. దీనివల్ల దాదాపు రాష్ట్రంలో 11 లక్షల మంది విద్యార్థులు అయితే లబ్ధి చేకున్నారు. అయితే ఈ యొక్క కామన్ డైట్కి సంబంధించి మెనూ కనుక చూసుకుంటే గతంలో ఎన్నడూ లేని విధంగా బ్రేక్ఫాస్ట్కు, లంచ్కు మధ్యలో బ్రేక్ ఇస్తారు. ఆ బ్రేక్లో ఫ్రూట్స్ అయితే విద్యార్థులకు అందచేయనున్నారు. అదేవిధంగా బ్రేక్ఫాస్ట్లో కనుక చూసుకుంటే సోమవారం రోజు కిచిడి, టమాటా కర్రీ, రాగి జావా, అదేవిధంగా మంగళవారం ఇడ్లీ, సాంబార్, బూస్ట్, మిల్క్తో పాటు బూస్ట్ అందించనున్నారు. అదేవిధంగా బుధవారం చూసుకుంటే మాత్రం పులిహోర, మిల్క్ ఇవ్వనున్నారు. అదేవిధంగా గురువారం చూసుకుంటే బోండా, వడ, పల్లి చట్నీ అయితే ఇవ్వనున్నారు విత్ రాగి జావా. ఫ్రైడే చూసుకుంటే మాత్రం ఉప్మా, బొంబాయి రవ్వతో ఉప్మా ఇవ్వనున్నారు. అదేవిధంగా రాగి జావా ఇవ్వనున్నారు. సాటర్డే రైస్, పొంగలి విత్ రాగి జావా విత్ మిల్క్ ఇవ్వనున్నారు. అయితే సండే పూరి విత్ చోలా మసాలా ఇవ్వనున్నారు. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా అయితే ఈ యొక్క డాక్టర్ల సూచన మేరకు అయితే ఈ యొక్క మెనూను అయితే ప్రవేశపెట్టనున్నారు. బ్రేక్ఫాస్ట్కు, లంచ్కు మధ్యలో అయితే ఫ్రూట్స్ ఇవ్వనున్నారు. బనానా, జామ లేదా పాపాయ, సపోటా లాంటి జ్యూస్ అయితే లాంటి ఫ్రూట్స్ అయితే ఇవ్వనున్నారు. లంచ్లో 7 రకాల ఐటమ్స్తో అయితే లంచ్ వారం రోజుల పాటు ఇవ్వనున్నారు. అంతేకాకుండా వెడ్నెస్డే రోజు చికెన్, అదేవిధంగా చికెన్ ఎవరైతే నాన్ వెజ్ తినని వారు విద్యార్థులు ఉంటారో వారందరికీ కూడా వెజిటేరియన్ ద్వారా మిల్ మేకర్ కర్రీ అయితే అందరించనున్నారు. అదేవిధంగా సండే చూసుకుంటే మాత్రం మటన్ కర్రీ అయితే విద్యార్థులకు ఇవ్వనున్నారు. ఎవరైతే నాన్ వెజ్ తినని విద్యార్థులు ఉంటారో వాళ్ళందరికీ కూడా మటన్ అంటే మిల్ మేకర్ కర్రీ అయితే అందుబాటులో ఉంచారు. అదేవిధంగా స్నాక్స్కి సంబంధించి బాయిల్డ్ ఐటమ్స్ అందించనున్నారు. ప్రతిరోజు కూడా ఎగ్ ఇవ్వనున్నారు. డిన్నర్ సంబంధించి 5 రకాల ఐటమ్స్తో అయితే ప్రభుత్వం ఈ యొక్క డైట్ని అయితే ప్లాన్ చేసింది. అయితే ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రత్యేకంగా చిలుకూరులోని గురుకుల హాస్టల్లో అయితే ఆయన హాస్టల్ని సందర్శన చేసి ఈ యొక్క డైట్ను ప్రారంభించారు. అదేవిధంగా డిప్యూటీ సీఎం సంబంధించి ఖమ్మం జిల్లాలో అయితే ఆయన వ్యక్తిగతంగా పర్యటన చేసి ఈ యొక్క డైట్ ప్లాన్ను ప్రారంభించనున్నారు. అదేవిధంగా వివిధ శాఖలకు చెందిన మంత్రులంతా కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా నియోజకవర్గాల్లో అంతా కూడా ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యేలు ఇటు మంత్రులతో పాటు కూడా ఐఏఎస్లు, ఐపీఎస్లు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని అయితే ప్రారంభించారు. మొత్తానికి కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విద్యార్థులకు పెద్దపీట వేయడం జరిగింది. అక్కడ ఉన్న వ్యక్తిగతంగా సందర్శన చేసి అక్కడ ఉన్న పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయని కూడా ఒక
క్లారిటీకి వచ్చి మరింత ముందుకు విద్యార్థులకు ఏ విధంగా అయితే పోషకాహారం అందించాలి, అదేవిధంగా మౌలిక సదుపాయాలకు సంబంధించి ఇప్పటికే దాదాపు 667 కోట్లతో అయితే మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం బడ్జెట్ ప్రభుత్వం కేటాయించి ఈ విధంగా పాఠశాల విద్యకు విద్యార్థులకు పెద్దపీట వేస్తూ కూడా ప్రభుత్వం ముందుకెళ్తుంది. మొత్తానికి ఈరోజు రాష్ట్రంలో కామన్ డైట్ విధానం అమల్లోకి రానుంది. ప్రసన్న. రైట్ హరికృష్ణ, థ్యాంక్ యూ.